ఎవరో లడ్డు నార్మల్గా నీళ్ళు పెడతాన్నావురా? నీళ్ళే పెడతాన్నారా అవు గాని నువ్వేమో పెద్ద పోటు మోగన్ లెక్క భుజం మీద పారేసుకునేట పోతాన్నావు. నేనా నారెదిగిందిరా, పొలం దున్నియే పోతాన్నా. పొలమా? పొలం వల్దిరా? ఏగా సీన్ పాటేలోది 2 ఎకరాలు నేనే చేస్తానరా. ఏంది నువ్వు చేస్తానవా? మరి ఆ భూమిగాల మనిషి సీన్ పాటలు చేస్తలేడా? ఏ గాళ్ళతోనేమైతుందిరా, వాళ్ళ 2 ఎకరాలు నేనే చేస్తానా. మరి 2 ఎకరాలు చేస్తానవు గాని చేసుకున్నందుకు ఏ పాట ఇస్తానవు సీన్ పాటేలకి? పైసలు నేనేందుకు ఇస్తారా, వాళ్ళే నాకు ఇస్తారు. అగో నీకెందుకు ఇస్తారు? పంట చేసుకుంటానావు కాబట్టి నువ్వు ఇయ్యాలి వాళ్ళకి. పంట చేస్తాను కాబట్టి వాళ్ళే నాకు ఇయ్యాలి. అరే మెంటలోడా నీకెందుకు ఇస్తారా? ఓ బిత్తిరోడా నాకు ఎందుకు ఇస్తారా అంటేనే వాళ్ళ పాలేరును కాబట్టి. అంటే 2 ఎకరాలు ఎత్తన్నా అన్నది పాలేరుగానా, కౌలికి కాదా? కాదు. ఏంటి మమ్మీ ఎవడీడు? మరి 2 ఎకరాలు నేనే ఎత్తన్నా అని బిల్డప్ ఇచ్చినవేంద్రా? ఆ సీన్ పాటేలలో పాలేరుగా ఎత్తన్నా అని చెప్పుకోవచ్చుగా. నేను గట్లెనక చెప్తా, సీన్ పాటేలే నాకు ఓనర్గా చేస్తాడు. నేను పోతానరా, ట్రాక్టర్ వచ్చిందట, పొలం దున్నిపియాలి. ఈ తిరుమల గానికి రోజు రోజుకి పిచ్చి ఎక్కువ అవుతుంది. పాలేరు దగ్గర ఓనర్గా అయ్యేసుడేంది పిచ్చి కాకపోతే. హలో, ఎవరు? నేను రా, వాటర్ ప్లాంట్ నరేష్ అన్నాను. ఫోన్ లిఫ్ట్ చేస్తావేమరా? కలిసిందా? అన్న నువ్వా? ఫోన్ డిస్ప్లే అయింది ఏర్పాలే. నా పైసలు ఇస్తావయ్యావా? ఇస్తా అన్న, ఇస్తా. ఎట్లనే నీ పైసలకి ఇస్తానే. పైసలు లేకపోతే ఇక ఫోన్ చేసి ఉండదు. నలుగురిని పట్టుకొని వచ్చి నీ పనులు సాపి చేస్తా బిడ్డ. అబ్బా అన్న, గంతతో ఆలోచించకన్నా, ఎట్లనే నీ పైసలకి ఇస్తానే. రేపు నా పైసలు అయితే నాకు తెచ్చి, లేకపోతే మంచిగా ఉండదు బిడ్డ. ఉండు. ఎవరు రాళ్ళు ఏమో పైసలు ఇస్తా అంటున్నావు? పైసలు ఏం లేవే, మా దోస్తుగాడు అట్టిగానే ఫోన్ చేసాడు, మాట్లాడినా. సరే గాని మన కందిసేనుకు మొత్తం పురుగు వచ్చింది. ధర్మారం పోయి పురుగుల మందు పట్టుకరాపో, మందు కొట్టాలి. సరే పైసలు. రమేష్ సెట్ ను రాసుకోమని చెప్పురా. పాతవి కూడా కొన్ని ఇచ్చేవి ఉన్నాయి, అవి ఇవి అర్ధ పైసలు వచ్చినాక ఇస్తామని చెప్పు. మా చెప్తా కానీ ఇప్పుడు నేను ఎట్లా పోవాలి? బండి కొనివ్వంటే కొనియవు, ఆ పని పని అయితే మంచిగా చెప్తావు. ఇప్పుడు నేను ఆడికి ఎట్లా పోవాలి? ఎట్లా పోవుడేందిరా, బస్ ఎక్కిపో, బస్ లేకపోతే ఆటో ఎక్కిపో. ఏమో ఎప్పుడు బండి బండి అంటావు. బస్సు కట్టకపోతే నేను ధర్మారం మేనంటే మందు తెచ్చినట్టే. అవేమో టైం గుండి సావే, నచ్చే వరకు చీకటి అవుతుంది. ఏరే మోనే అగో ఈడేమో పోన్ అంటాడు. ఎవరిదైనా బండి అని నడుకొని పోరా, పెట్రోల్ పోపిద్దాం 50 రూపాయలది. ఎవడి బండి ఇస్తా నడుకోవాలి? నీకు దోస్తులు కర్వారా, ఎవరిదన్నా పట్టుకొని పో. ఊకిస్తారా నాలు? ఎప్పుడైనా ఒకసారి ఇస్తారు కానీ ఊకే దోసగాలు పట్టుకపో అంటావు. ఈసారి దోస్తుగాళ్ళది పట్టుకపోరా, అర్ధ పైసలు వచ్చినాక బండి కొనిస్తా గాని. ఇనికి పని చెప్పుడు భయం, ఎప్పుడు బండి బండి. నువ్వు కొనిస్తావు, నేను చూస్తా. ఇప్పటికి సంవత్సరమే అడగబట్టి ఏమన్నా అంటే గులుగుడు. అరే లడ్డు ఏడున్నావురా? పొలం కాడున్నా. ఎందుకురా? బండి కావాలరా, ఈ ధర్మారం దాకా పోయేస్తా. ఏ బండితో నాకు పని ఉన్నది, నువ్వు తీసుకపోతే నాకెట్లా? అరే అటు ఇటు వస్తారా? జల్లు వస్తావుగా. అరే జల్దీ వస్తారా? పొలం కాడున్నా, వచ్చి తీసుకోపో. సరే వస్తున్నారా? ఈ మధ్యలో మా ఊర్లో ఏ గొడవలు అయితే లేవేంది, అందరు సంతోషంగా ఉంటారు. ఓవర్ యాక్షన్ చేయకరా. అర్జెంట్ గా ఎవరికైనా లొల్లు కుట్టేయాలి, అప్పుడు కానీ నాకు మనసు అంతుండదు. రమ్య ఏరా? ఏంద్రా? నీదో బతుకు, నువ్వు మనిషివి. ఈ బతుకు బతికే కన్నా బండ ఆడుకొని బయలు దుంకి వచ్చింది నయ్యం. చీ 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 తూ. నీకేం పుట్టిందిరా, పోయేదో నాపి మరి తిడతావు. నేను తిట్టుడు కాదే, సిరి తిట్టింది నిన్ను. సిరి నన్ను తిట్టిందా? ఎందుకురా? ఏమో నాకేం తెలుసు, మీకు మీకు ఏం గొడవలు ఉన్నాయో. అంతేకాదు నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఎవ్వరు రాడట. వచ్చినా దీని ముఖంలో ఏమున్నాయి, అన్ని బొక్కలే. దీన్ని వేసుకునే కన్నా సెకండ్ హ్యాండ్ పెళ్ళాన్ని వేసుకున్న నయ్యమని అన్నది.
అంతేకాదు నీకు ఒక మంచి పేరు పెట్టింది. ఏం పేర్రా? ఆ బొక్క అని పెట్టింది. గంత ఘోరంగా మాట్లాడిందారా నా గురించి? నేను దాన్ని మొన్న పెళ్లికోంగా మేకప్ కిట్ ఇయ్యా అన్న, అది ఇయ్యా అన్నది. అదే కోపంలో నేను దాన్ని తెల్లపంది అన్న. అదే మనసులో పెట్టుకొని తిట్టవచ్చు. కావచ్చు. ఇంకా ఘోరంగా తిట్టింది. నా నోటితో నేను చెప్పలేను సుమా. సుమనా? అదేవతిరా? సుమా అంటే అమ్మాయి కాదే, అదొక ప్రాస. ఓ ప్రాసనో గీసనో నాకెందుకు గాని ఆ తెల్లపంది ఏడుందిరా? ఏమో నాకు తెలియదు. అది ఏడున్నా ఇలా దాని సంగతి చెప్తా చూడు. అది దొరకాలే, నా చేతిలో చచ్చింది. అమ్మాయి మొత్తానికైతే ఒక అయితే స్టార్ట్ చేసిన. అవు సిరక్క, నువ్వు వీడున్నావా? నీకోసం నేను దేశం మొత్తం తిరుగుతానా. దేశం మొత్తమా? అదే ఊరు మొత్తం. ఎందుకురా? గా బకరమే లేదా? ఉంది. ఏమైందిరా దానికి? ఏమవుడు కాదక్క, నిన్ను అనరాని మాటలు అన్నది. నన్న ఏమన్నదిరా? నువ్వు తెల్ల పందివి, నువ్వు మనిషివి, నువ్వు కథ, పంది లెక్క బలవంగానే కాదు మనిషి అన్నాక బుద్ధి ఉండాలి అన్నది రమ్య నిన్ను. అది నన్ను ఎందుకు అన్నదిరా? ఏమో నాకేం తెలుసు. మీకు మీకు ఏం గొడవలు ఉన్నాయో. అంతేకాదక్క, నీ మీద పద్యం కూడా వాడింది. పద్యమా? ఏం పద్యం రా? ఊర్లో ఎన్ని పందులున్నా, పందుల్లో ఎన్ని రకాలున్నా సిరిని మించిన పంది లేదయా విశ్వదాభిరామ వినుర రాజుగా అన్నది. నన్నే గంత మాట అంటదారా? పెట్టేదే లేదు. అది ఎక్కడుందిరా? ఒక్క నిమిషం ఫోన్ చేస్తావు. హలో రమ్య, యో సిరక్క దొరికిందా? ఇడుంది. నన్నే బొక్క అంటవా? నన్నే పిల్లప్పని అంటవా? అమ్మయ్యా, ఇప్పుడు నా మనసుకు హాయిగా ఉంది. ఊరన్నప్పుడు ఇట్లా గలగల సప్పుడు ఉండాలి, సైలెంట్ గా ఉంటే ఏందన్నట్టు గుదిగారి సావరి నీకేం పుట్టిందిరా అన్న? ఏమో అటు ఇటు నడుచుకుంటా ఎవరి కోసం చూస్తాను? నేను వాళ్ళ కోసం చూస్తాననే, నేను వాళ్ళ కోసం చూస్తలేను. నీ ముఖం చూస్తే ఏదో అయినట్టుందిరా. ఏమేందో చెప్పు. అనిల్ గాడు ధర్మారం పోయేత్తా అని నిన్న పొద్దుగాలనంగా పట్టుకపోయిండే బండి. ఇవరకు జాడలేదు పత్తలేదు, అటు పోయిట అత్తా అన్నాడు. ఏంది? నిన్న పొద్దుగల బండి ఇచ్చినావా? అందుకే నా ఇంటి ముందట బండి కనబడతలేదు. ఇంకా తిరుగుదానికి బండి ఎందుకు ఇచ్చినావరా? ఆడు ఏడేడు తిరుగుతాడో ఏమో. ఫోన్ అనే ఎత్తేమావు. చేసిన్నే సిచ్చా పత్తాంది. ఏంది సిచ్చా పత్తాందా? మరి ఇంటికన్నా పోకపోయినావురా? పేన్నే లేడు, అసలు ఆడు ఎటు వేయండో ఏమో. నీకు అమ్మ ఎన్నిసార్లు చెప్పిందిరా ఏమని బండి ఎక్కరా అని? ఆవు నీ సంగతి అమ్మకి చెప్తాగు. నువ్వు ఇట్రా, నీ అమ్మ ఇట్రా. ఏంది పోరి? నీ కొడుకు ఏం చేసిండో తెలుసా? ఏం చేసిండు? ఆడు తిరుగుతానిలుగా లేడా? ఆడికి బండి ఇచ్చిండట. ఈడు నిన్న పొద్దుగాలనంగా పట్టుకవేండట ధర్మారం పోయేస్తా అని. ఫోన్ చేసిన కూడా స్విచ్ ఆఫ్ వస్తుందట. నీకు బండి ఎవరికి ఇవ్వద్దని ఎన్నిసార్లు చెప్పిండ్రా? వాడు ఆ బండి తీసుకుపోయి ఏడాడు తిరుగుతాడో, ఏడో పడేసిండో, ఎవరికి గుర్తిండో. అసలు నీకు బండి కొనిచ్చే తప్పైందిరా. ఏ ఇంత నోరితే ఏమొత్తది అమ్మ? వాళ్ళ ఇంటికి లొల్లు లొల్లు ఎత్తనే బండి ఏడుందో బయట పడుతున్నాడు. నేను పోయి చూసొచ్చి వాడి ఇంటికి లేడు. ఆడ లేకపోతే అని అవ్వలేదా అని అయ్యలేడా? రాయమ్మ నువ్వురా. లొల్లిందికే ఆడే వస్తాడే దారే. ఏడతాడా? గంగలెత్తాడా? అచ్చడోడైతే నిన్ననే అచ్చు, ఇయ్యాల ట్రాక్ ఉంటాడా? ఏ రాయమ్మ నువ్వురా. సుమా, వస్తే సుమా బయటికి రాయ బయటికి. ఏమైంది మంజులా? ఓసే గిసే అని మాట్లాడుతున్నావు? మాటలు మంచిగా రాని. ఏందే మంచిగా వచ్చేది? నీ కొడుకేనా బౌరూపులానా? నా కొడుక? నా కొడుకుతో నీకేం పని?
ధర్మారం పోయేస్తాను నిన్న పొద్దులు తీసుకున్నాడ మా అన్నగాని బండి ఇవాళ కూడా తీసుకురాలే ఫోన్ చేస్తే కూడా స్విచ్ ఆఫ్ వస్తుందట. ఏంది నిన్న తీసుకపోయిన బండి ఇంకియలేదా? మరి రాత్రి కూడా మా ఇంటికాడ బండి కనిపించలే. ఎట్లా కనబడుతుంది? మంచిగా కొడుకు నూరి వచ్చినావు. మంది బండ్లు తీసుకొని బలదూరు తిరగరా కొడుకా అని. మంది బండ్ల మీద తిరగడానికి కొడుకు ఎట్లా బుద్ధి లేదు, తల్లికి ఎట్లా మానం లేదు. ఇగో మంజుల నోటికి వచ్చినట్టు తిడితే గారెల పుల్లతో నాలుకకు వాత పెడతావానే? ఏ ఆగే అమ్మా. ఇగో పిన్ని నీతో కొట్లాడడానికైతే మేము రాలే, కానీ మా బండి మాకు చెప్పితే మాత్రం మంచిగా ఉండదు. మంచిగా ఉండు కాదు, పగటి లోపు మా బండి మా ఇంటికి రాకపోతే పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడతా. పెడతాం. అయ్యో అంత పని చేయకుండ్రి. మా అనిల్ గారు రాగానే అన్ని అడిగి మీ బండి మీకు అప్ప చెప్తా. చూస్తా కదా, నా బండి నా ఇంటికి రాకపోవాలి, అప్పుడు చెప్తా మీ సంగతి. రావేరా మేరా. అయ్యో ఇడే వట్టి మందితోటి మాటలు పడాల్సి వస్తుంది. అడు రాని అని సంగతి చెప్తా. చేసినంత వేసి మెల్లగా అత్తున్న వారం నేనేం చేసిన రమ్యలన్న బండి తీసుకోపోయి ఇంక ఇయ్యాల మాట కదరా. రాత్రి ఇంటికాడ కూడా కనవాళ్ళే. ఏం చేసినావు చెప్పు. నేను బండి తీసుకుపోయిన మాట నిజమేనే, కానీ ధర్మారం నుంచి రాగా బాత్రూమ్ వచ్చినట్టు అవుతుందిగా. ఇక్కడ నీళ్ళు ఉన్నాయో లేవు, నార్మల్ నీళ్ళు ఉన్నాయిగా. అన్నా డబ్బా ఎత్తానా మళ్ళీ రేపు ఎట్లా కడుకుంటావురా? దాచిపెట్టు డబ్బా కోసం. మళ్ళీ మర్చిపోయినా, రేపు కడుకున్నా ఎట్లా. అన్నా బండి చూడ ఎట్లున్నదో, కొనుక్కుంటే కిసోటి బండి కొనుక్కోవాలన్నా. అరే తమ్ముడు, నేను కూడా కిసోటి బండి కొందాం చూస్తారా? దీన్ని వేసుకొని ఊర్లో ఆర్పిఎం కొట్టుకుంటా అనుకుంటా ఆర్పిఎం కొట్టుకుంటా పోతే ఇంకా వేరే ఉంటది. దీనికి ఎంత ఉంటది అన్న? దీనికి 2 లక్షలు ఉంటది రా. ఏంది 2 లక్షలా? 2 లక్షలు పెట్టి కొనే బదులు దీన్ని ఎత్తుకుపోదాం పా అన్న. అరే తమ్ముడు ఏమన్నా ఇచ్చేవారా? బాత్రూమ్ వచ్చేలోపు అక్కడ బండి లేదే, ఎవరో ఎత్తుకపోయారు. నేను దానికోసమే తిరుగుతానా. ఇప్పుడు బండి అప్ప చెప్పకపోతే మన మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నదిరా మంజుల. నాకు తెలిసి ఈ పాటికి ఇచ్చింది కావచ్చు. అరే బండి ఎక్కరా? ఏ బండి సార్? అదేరా NS 200 తెల్లబండి. మాకేం తెలుసు సార్. ఏంద్రా తెలియదా? దొంగతనం చేసి అబద్ధం ఆడతారు సార్. బండి మాకు తెలియదు సార్. నిజంగా చెప్పురా. అరే అదేరా తెల్లబండి NS 200 బండి తెల్లబండి. నిజంగా మీకు తెలియదా? సార్ మేము ఇంటికి వచ్చే దారిలో బండి కనబడ్డది. ఆ బండి చూసి మేము ఆగినాం సార్. అన్నా బండి చూడ ఎట్లున్నదో, కొనుక్కుంటే కిసోటి బండి కొనుక్కోవాలన్నా. అరే తమ్ముడు, నేను కూడా కిసోటి బండి కొందాం చూస్తారా? దీన్ని వేసుకొని ఊర్లో ఆర్పిఎం కొట్టుకుంటా అనుకుంటా ఆర్పిఎం కొట్టుకుంటా పోతే ఇంకా వేరే ఉంటది. దీనికి ఎంత ఉంటది అన్న? దీనికి 2 లక్షలు ఉంటది రా. 2 లక్షలే అన్న. నువ్వు కొంటే కిసోటి బండి కొనాలి. కిసోటి దేకుంటరా? మా బాబు కొనిస్తా అన్నాడు. ఎవరో పెద్ద బాలు ఉంటాయి మనకున్నదా అన్న. ఒకసారి ఎక్కుతా అన్న. అన్న ఏమున్నవరా నువ్వు? బండికి ఎవరైతే మళ్ళీ మనల్ని అంటారు. పోదా, నేను బండి కొన్నాక రోజు నువ్వే నడిపేవుదా. దాని గురించి మాట్లాడుకుంటూ వచ్చినాం సార్. గంతే, మేము దొంగతనం చేయలేదు సార్. అమ్మతోడు సార్, మేము చేయలేదు సార్. సార్ వీళ్ళని చూస్తే దొంగలు లెక్క లేరు సార్. వీళ్ళు చెప్పేది నిజమే కావచ్చు. అరే మీకు ఆ బండి ఏడగనమాట, మాకు ఫోన్ చేయరి. సరే సార్, చేస్తాం. లడ్డు నువ్వైతే తింటుకో, మేము ఎంక్వైరీ చేస్తాం. మాకేమైనా డౌట్ అయితే నీకు మళ్ళీ పోయిస్తాం. అప్పురా వాళ్ళని వీళ్ళని ఎంక్వైరీ చేసుడు కాదు సార్. నా బండి తీసుకుపోయినోడిని తీసుకొచ్చి 4 సంపులు చంపితే గప్పుడు తెలుస్తుంది బండి ఏడుందో.
గాని దాని పోరి అనవసరంగా మమ్మల్ని దాన్ని రండి సార్. అరే లడ్డు నీ బండి చూసిండ్రా ఎక్కడ్రా ఎక్కడ చూసినావు? గులకోట సైడ్ పోతాందిరా అడేవాడు వేసుకొని పోతాండు. మొదలు గుల్లకోట సైడా? సరే సరే ఆగు, నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా. నలిపేసింది లేరా సారు ఇడున్నారు అమ్మా అనిల్ ఉండమ్మా బండి దొంగ దొరికిండు. బండి దొంగ దొరికిండా సార్? అరే అనిల్ బయటకు రారా, పోలీసు వాళ్ళు వచ్చిర్రు. బండి దొంగ దొరికిండట. దొంగ దొరికిండా సార్? దొరికిండ్రా. దొరికిండా? ఎవడు సార్ ఆడు? ఇంకోరా నువ్వే. నేను దొంగేంది సార్? బండి ఎవడు ఎత్తుకపోయినా అర్థం కాక చక్కగా నిద్రనే పడతలేదు నాకు. అబ్బచ్చా నిజమా? అవును సార్, మా అమ్మాయి తట్టు. తమాషా ఉందా? బండి కుదరట్లేదు అమ్మాయి కొట్టెత్తునా? నేను బండి కుదబెట్టుడేంటి సార్? నేను కుదబెట్టలే. నువ్వు బండి వాళ్ళు కుదబెట్టినావో ఆమె దొరకబెట్టినవురా. అరే బండి ఎక్కడరా? బండి నాదే సార్. ఎన్ని రోజుల నుంచి దొంగతనం చేస్తున్నారు బండి ఇట్లా? సార్ అంబర్పేట అనేలు బండి కుదబెట్టి 50,000 తీసుకున్నారు సార్ నా దగ్గర. ఓరి పాపిష్టోడా, నా కడుపున చెడబుట్టినవు గారా. ఈ బండి కుదబెట్టుడైంది. అయినా బండి కుదబెట్టాల్సిన అవసరం నీకేమొచ్చింది? వాటర్ ప్లాంట్ నరేష్ దగ్గర తాగుడు కోసం 50,000 అప్పు తీసుకున్నానే. నా పైసలు నాకు కట్టపోతే సంపుదాన్ని బెదిరించిండు. ఏం చేయాలో అర్థం కాక అని బండి కుదబెట్టిన. కందికి మందు డబ్బలు దేపరని తోలేస్తే బండి తీసుకుపోయి బండి కుదబెడతాం. బండి కుదబెడతాం. తలెత్తుకొని ఎట్టు తిరగాలి నేను? నువ్వెందుకు గిట్ట తయారైన? ఈ లంగ లెక్కలు నీకు ఎక్కడిరా? నువ్వెందుకు రా గిట్ట చేస్తున్నావు? నువ్వు దోస్తాన్ని నమ్మినందుకు మంచిగా బుద్ధి చెప్పినవురా. సార్ ఇన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లేచి మక్కిలు ఇరగొట్టువి. ఇంకోసారి ఇలాంటి పని చేయకుంటుంటాడు. స్టేషన్ దొరకనుకున్నారా? బండి నువ్వే నేను ఇట్లా కాదు సార్, ఇటువంటి వాళ్ళు జైలు వేసి 1 సంవత్సరం పాటు ఉంచుతే అర్థమవుతుంది దీనికి. అద్దు సార్, వాళ్ళకి దండం పెడితే సార్ కొట్టకురు నా కొడుకును. ఒక్క నిమిషం ఆగురు సార్. ఏమైందమ్మా మళ్ళా నువ్వు సపోర్టా? ఈ పాపిష్టోడు బండి ఎవరి దగ్గర కుదబెట్టిండో ఈ 50,000 ఆయనకి ఇచ్చి లడ్డు బండి లడ్డుకి ఇయ్యూరు సార్. మీ దండం పెడితే మీ కాళ్ళు మొక్కుతున్న కొడుకుని ఇడిసి పెట్టారు సార్. చూసినారా మీ అమ్మ నీకోసం ఎట్లా పాతాడుతుందో? బుద్ధున్నారా గాడిద కొద్దిగా నీకు? తక్కువ పనులు కుదరతావరా బిడ్డ? ఇంకొకసారి కథలు పడ్డా అనుకో బొక్కలు ఇరుకూడదా? స్టేషన్ వేసి పోక రోగాలు లెక్కిద్దా బిడ్డ. రండి సార్. ఇంకోసారి ఇటువంటి పని చేయకు. స్టేషన్ రోగాలు పండుతుంది. మంచిగా అమ్మ తప్పైంది, ఇంకోసారి ఇట్లా ఈ అడ్డ పైసలు వచ్చినాక బండి కొనిస్తా అనుకున్నా. నువ్వు చేసిన పనికి పైసలు అడ్డే పోయినాయి. ఇక నీకు జీవితంలో బండి కొనియరా నేను.